హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడంతా మంచి సీరియల్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడంతా మంచి సీరియల్లో నటించిన తర్వాత రిషి సార్ అయితే మూవీ ఆఫర్స్ రావడంతో మూవీలలో నటించడం కూడా జరుగుతుంది. అయితే దానికి కారణం ఏంటంటే గుప్పడంత మంచి సీరియల్. అయితే గుప్పడంత మంచి సీరియల్ డైరెక్టర్ ఎవరు? కుమార్ పంతం గారు, మనందరికీ తెలిసిందే. అయితే గుప్పడంత మంచి సీరియల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా గుప్పడంత మంచి సీరియల్ అయిపోయినందుకు బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. అందరూ కేక్ కటింగ్స్ కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా అందులో నటించిన యాక్టర్స్, రిషి వసు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళందరితో పాటు యాక్టర్స్ కూడా అందరూ కలిసి మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు హ్యాపీ మూమెంట్ని. ఇన్ని రోజులుగా సక్సెస్ఫుల్గా జరిగిన గుప్పడంత మంచి సీరియల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారు చెప్పండి. అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది గుప్పడంత మంచి సీరియల్కి సంబంధించి. అయితే గుప్పడంత మంచి సీరియల్ డైరెక్టర్ గారు ముఖేష్ గౌడ గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పడం జరిగిందనమాట. అయితే రిషి వసు, కుమార్ పంతం గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ రిషి సార్ గురించి కుమార్ పంతం గారు అయితే చాలా బాగా చెప్పడం జరిగిందనమాట. నేను డైరెక్షన్ చేశాను కాదనట్లేదు. ప్రొడ్యూసర్ ఉంటారు, కో ఆర్టిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నటించే దాన్ని బట్టే సీరియల్ అనేది ముందుకు సాగడం అనేది జరుగుతుంది. రిషి అయితే మానోడు అంటే రిషి సార్ అయితే చాలా బాగా నటించాడు స్క్రీన్ పైన. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా ఫ్రెష్గా తీయడం అయితే జరిగింది, అంటే ఫ్రెష్గా చేయడం అయితే జరిగింది. రిషి సార్ అయితే చాలా మంచిగా పెట్టాడనమాట. మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి తీయడం అయితే జరిగిందంట. సో డైరెక్టర్ అయితే రిషి సార్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది, చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, ఒక్కరితో ఏది జరగదు. రాసేవాళ్ళు కానీ, ఇంకా కో ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఒక్క మనిషిపైనే ఆధారపడి ఉంటుంది, అదే రిషి అంటే మనోడు చాలా బాగా నటించాడనమాట. నిజంగా రిషి సార్ అయితే చాలా ధైర్యం పెట్టి మంచిగా నటించాడు. నిజంగా నా సీరియల్కి చాలా సక్సెస్ అందించిన రిషికి చాలా థ్యాంక్స్ అంటూ కుమార్ పంతం అయితే చెప్పడం జరిగింది అనమాట. సో నిజంగా చాలా బాగా తీశారు కదా, అందరూ కలిసి సీరియల్ని అయితే సక్సెస్ఫుల్గా చేశారు. రిషి సార్కి మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి కుమార్ పంతం నుంచి. సో ఈ వీడియో మాత్రం ఈరోజు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది అనమాట. ఫ్యాన్స్ వీడియోని చాలా బాగా వైరల్ అయితే చేసేస్తున్నారు. దానికి సంబంధించి నేను కూడా యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీరు రిషి సార్ వీడియోస్ మరిన్ని చూడాలని అనుకున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.